పూర్ పీపుల్ అయినా రిచ్ పీపుల్ అయినా ఎవరైనా కష్టపడేది దేనికోసం అంటే మనకి కడుపు నిండడం కోసమే అంటూ ఉంటాం. కోటి విద్యలు కూటి కొరకే అంటూ ఉంటారు కదా. మరి ఆ కూటి కొరకే ఈ కూడు అనేది కల్తీ జరిగిపోతుందండి. మనం ప్రస్తుత పరిస్థితిలో ఏ ఆహారం తీసుకున్నా కూడా కల్తీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఇలాంటి కల్తీ లేని ఆహారం ఎక్కడైనా దొరుకుతుందా అంటే మనకు ఒక ప్లేస్కి వచ్చాము, అలాంటి ఆహారం ఇక్కడ దొరుకుతుంది. మరి ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తాను, రండి. సో అలాంటి ప్లేసే మనకి ఖాదీ ఎకో బాస్కెట్. మరి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళు, ఎటువంటి కెమికల్స్ కలపకుండా ఎలాంటి ఆహారాన్ని మనకి అందజేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. మరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మనకి చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్గానిక్, మంచి అరోమా కూడా వచ్చింది మనకి లోపలికి రాగానే. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మనకి మేడం కూడా ఉన్నారు. మరి ఆవిడని అడిగి అసలు ఈ ఎకో బాస్కెట్ ని పెట్టడానికి ఏంటి రీజన్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నైస్ మీటింగ్ యూ. మరి ఎకో బాస్కెట్ కి ఫౌండర్ మేడమేనండి, శోభన శ్రీనివాసన్ గారు. మరి ఇది పెట్టడానికి రీజన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయింది, ఇక్కడే ఎందుకు పెట్టాలనుకున్నారు చెన్నై నుంచి వచ్చి? మరి యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ ఈ ఐడియా వచ్చింది. వాళ్ళు ఫార్మ్స్ ఉన్నారు. మా పిల్లల కోసం ఆల్వేస్ మేము ఆర్గానిక్ ఏ వాడాలా అని మాకు ఆ ఐడియా ఉంది. తర్వాత మా హస్బెండ్ ఒక స్మాల్ విలేజ్ నుంచి, వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఎన్హాన్సింగ్ అర్బన్ లైఫ్స్ అండ్ హెల్పింగ్ రూరల్ పీపుల్, అది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తారు. మన వంతు హెల్ప్ చేయాలి. ఆర్టిజన్స్, క్రాఫ్ట్స్మెన్ వాళ్ళకి చాలా మనం అప్పుడప్పుడు ఇది మన ఇండియా హెరిటేజ్ ఏమి వాళ్ళ ఆర్టిజన్స్ లో ఉన్నది, అదే మన ఐడెంటిటీ కూడా. సో అది చేయాలా అని ఐడియాతో పాటు ఇది స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ 10th year. నేను నేను టీచర్ అనమాట, నేను స్పెషల్ ఎడ్యుకేటర్. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇది జాయిన్ చేశాను. ఎందుకంటే దిస్ విల్ ఆల్సో బీ, నా పెద్ద పాప కొంచెం న్యూరో డైవర్స్ అనమాట. సో ఆమెకు కూడా ఇది ఒక చోట పని చేయడానికి ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఎలా కూడా హెల్ప్ చేయాలా అని నాకు ఆ మైండ్ లో అది ఉన్నది. సో ఎస్పెషలీ క్రాఫ్ట్స్మెన్, ఆర్టిజన్స్ ఇండియాలో అది మనకి ఇంకా మనం హెల్ప్ చేస్తూ ఉంటే అది మన సంప్రదాయం కూడా మంచిది, మన ట్రెడిషన్స్ మనం కాపాడుకోవాలా. అదన్నీ కూడా. అంటే చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి యాక్చువల్లీ నేను మొత్తం నేను హైదరాబాదే. నేనైతే హైదరాబాద్ లోనే పుట్టి పెరిగేది. మా హస్బెండ్ అక్కడ ఆ సైడ్ నుంచి. అది కూడా వాళ్ళు కూడా ఫార్మ్స్ లోనే పెరిగారు అనమాట. సో వాళ్ళకు కూడా ఈ ఆర్గానిక్, మళ్ళీ అన్ని న్యాచురల్ మేడ్ సబ్స్టెన్సెస్ దాంట్లో చాలా ఇష్టం. ఇక మనం స్పెషల్ గా చెప్పుకోవాలంటే డాన్సింగ్ డాల్స్ అనేవి కొండపల్లి బాగా ప్రసిద్ధి, అక్కడి నుంచే తీసుకొస్తున్నారు. అక్కడి నుంచే తీసుకొస్తున్నారు. మా ఇదిలో చాలా బొమ్మలు ఉన్నాయి, అది చాలా ఉన్నాయి, చాలా పాపులర్ కూడా అయినాయి. ఇప్పుడు మాకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కి. చిన్న చిన్న ఫంక్షన్స్, ఇంట్లో పూజలు ఉండవచ్చు, తర్వాత హాఫ్ సారీ ట్రెడిషనల్ గిఫ్ట్స్, హాఫ్ సారీ ఫంక్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ధోతి ఫంక్షన్స్ అన్ని మనకి చాలా ఉంటాయి చేసుకోవాలంటే. టెరకోటా ప్రొడక్ట్స్, తర్వాత వుడెన్ చెక్క నుంచి చేసే ప్రొడక్ట్స్, తర్వాత ఆర్గానిక్. అంటే ఇవి కూడా మనం మాట్లాడుకుంటే వీటి గురించి మజ్జిగ చిలకడం అనేది. అవును, ఇది మన పిల్లలకి ఇదన్నీ అసలు అస్సలు తెలియదు. ఇది మజ్జిగ చిలికేవారండి ఒకప్పుడు. ఇప్పుడంటే అన్ని మనకి మిక్సీలు, గ్రైండర్లు వచ్చినాయి. కానీ ఈ కుండలో చక్కగా ఈ చల్లని పెట్టి దీన్ని పెట్టి ఇట్లా ఇట్లా తాడు పెట్టి లాగేవారు. ఇది మజ్జిగ చిలకడం అన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఏవి తెలియదు కాబట్టి అప్పటి ట్రెడిషనల్ ఎలా ఉండేదో ఇవి చూపించడమే మనకి ఎకో బాస్కెట్ ఒక థీమ్.
అవును అంతే. నా ఫేవరెట్ సెక్షన్ ఏమంటే చిల్డ్రన్స్ టాయ్స్ అన్నమాట. మీ ఫేవరెట్ బికాస్ ఐఎమ్ టీచర్ కదా, ఇది నాకు చాలా ఫేవరెట్ సెక్షన్. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మనకి దీంట్లోనే ఉంటున్నారు, స్క్రీన్స్ లోనే ఉంటున్నారు, మొబైల్ లో ఉంటున్నారు. వుడెన్ టాయ్స్, మన పాత టాయ్స్, వామనగుంట అంటారు, అది ఇదితో గవ్వలతో ఇది చేసుకుంటాం. ఆడేవాళ్ళం. అది కూడా చిల్డ్రన్ కలెక్ట్ చేసి గవ్వలు ఒక ప్యాకెట్ అది ఆడుకుంటాం. మళ్ళీ ఇది మా దగ్గర చాలా వుడెన్ టాయ్స్ ఉన్నాయి, ఎక్కువ వుడెన్ సింపుల్ గేమ్స్ లైక్ మెమరీ చెస్ అదన్నీ, తర్వాత స్పెల్లింగ్ గేమ్స్ అదన్నీ కూడా. సో ఇది అన్ని టాయ్స్ ఎలా హెల్ప్ చేస్తుంది పిల్లల్ని బ్రెయిన్ షార్ప్ గా. ఈ మధ్య ఏం చూస్తున్నామంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, చాలా హైపర్ ఉంటున్నారు. అది ఏ వల్ల అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ స్క్రీన్ తో మొబైల్ చేస్తున్నారు, తినడానికి ఆడుకోవడానికి అన్ని మొబైల్లో అయిపోతుంది. మళ్ళీ మన పాత ట్రెడిషన్స్ మనం ఎలా ఆడేవాళ్ళు అలా అదన్నీ పోతున్నాయి. సో టు ఎంకరేజ్ దెమ్ విత్ న్యాచురల్ మెటీరియల్ తో మనం ఆడుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎంకరేజ్ చేయాలా మనం. సో వీ హ్యావ్ అ ఎంటైర్ చిల్డ్రన్ సెక్షన్ అన్నమాట. ఇదంతా మొత్తం చిల్డ్రన్ సెక్షన్. యూనో లిటిల్ ఈవెన్ విజిల్స్ చిన్నప్పటి నుంచి, చిన్న పాప పొట్టిన పాప నుంచి మనకి టాయ్స్ ఉన్నాయి, రాటిల్స్ అదన్నీ కూడా ఉన్నాయి. సింపుల్ పుల్ అలాంగ్ టాయ్స్. మన ఈ మధ్య అందరు వాకర్ లో చేస్తున్నారు, మనకి ఇలాంటి వాకర్లు చెక్కలు ఉండేవి స్టడీగా. ఇది మంచిదే, గ్రోన్ డెవలప్మెంట్ గ్రోత్ కని ఇలాంటి హెల్దీ కూడా. ఆ ప్లాస్టిక్ వాకర్స్ అని బో లెగ్స్ వస్తున్నాయి అని ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, స్కేటింగ్స్ వచ్చేసాయి, ఏంటంటో వచ్చేసాయి ఈ మధ్య. ఇంకా చాలా స్పెషల్స్ కనిపిస్తున్నాయి మ్యామ్ చూడాలంటే, చాలా డమరుకాలు ఇట్లాంటివన్నీ కూడా. సో ఆల్ కైండ్ ఆఫ్ పుల్ అలాంగ్ టాయ్స్ అన్నమాట. ఇది లాగేవి ఎలా. తర్వాత డాల్స్ కూడా మన స్పెషల్ డాల్స్ మనకి ప్లాస్టిక్ లేకుండా, ఇది ప్లాస్టిక్ లేదు. ఇది మళ్ళీ ఇండియన్ డాల్స్ మనకి బార్బీ, మన ఇండియన్ బ్లాక్ మంది కాదు అసలు కాదు. ఇది మనకి లెహంగా పెట్టుకొని జాకెట్ పెట్టుకొని బ్లాక్ హెయిర్ తో, ఇది చేతులు చేతిలో కుట్టే డాల్స్ అలావి కూడా మేము పెట్టుకుంటాం. ఇదన్నీ మన ట్రెడిషన్ మళ్ళీ తీసుకురావాలా, మళ్ళీ మన పిల్లలు మన ట్రెడిషన్ ని నేర్చుకోవాలి డెఫినెట్ గా. అవును. ఇది దీంట్లో ఏం సర్ప్రైజింగ్ అంటే ఈ చెక్క బొమ్మలతో కూడా మనకి ఫారెన్ ల్యాండ్స్ నుంచి వాళ్ళు చాలా మన ట్రెడిషన్ ఇష్టపడుతున్నారు. వాళ్ళు మనకి చాలా ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు కొలువు పెట్టుకొని ఇంట్లో మిగతా వాళ్ళని పిలుచుకొని బొమ్మల కొలువు పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకువెళ్తున్నారు. అది నేను చాలా సంతోషిస్తాను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిదీ కూడా ఏంటంటే గ్రామాల్లో ఉండే వాతావరణం అంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడంటే ఏదో స్టైలిష్ గా ఆ వంటలు ఈ వంటలు కాల్చడాలు తిండాలు అంటున్నాం, కానీ అప్పటివే ఇవన్నీ కాల్చుకొని తిండాలు పొయ్యి పైన. తర్వాత ఇవ చూడండి, చపాతీ కాల్చుకోవడాన్ని చేయడం. ఈ ప్రతి బొమ్మకి ఒక అర్థం ఉంది. ఇవి పిల్లలు కూడా తెలుసుకుంటారు చక్కగా, ఓకే ఇట్లా ఉంది కదా అని చెప్పి. సో నేను చెప్పాను టెరకోటా అదే పాత ఇదన్నీ సంప్రదాయాలన్నీ తీసుకురావాలా అని. టెరకోటా ఇది మట్టి పాత్రలు. దీంట్లో మనం కర్డ్ సెట్ చేసుకోవచ్చు, దీంట్లో సర్వ్ చేసుకోవచ్చు, కుకింగ్ కూడా ఉన్నాయి దీంట్లో. మనం స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. అది కొంచెం క్యూరింగ్, కొంచెం కొన్ని రోజులు కొంచెం సిమ్ లో పెట్టి యునో రైస్ వాటర్ వాష్ చేసి దాంట్లో అన్ని పెట్టి తర్వాత మెల్లగా యూస్ కూడా చేయవచ్చు. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్. దీంట్లో చాలా రైస్ బిర్యానీలు చేసుకుంటారు, స్లో కుకింగ్.
ఓకే, అంటే మళ్ళీ మనం పాత పద్ధతులకే వెళ్తున్నాం. అవును ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ కాన్షియస్ ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి, అవును ఫుడ్ అంతా కల్తీ అవుతుంది. అవును సో మళ్ళీ మనం పాత రోజులకి వెళ్ళిపోతున్నాం. అంటే ఈ థీమ్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో యాక్చువల్లీ ఆల్మోస్ట్ 8 years మనకి అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు మందిరు. ఇప్పుడు మనం ఇన్స్టాలో అడ్వర్టైజ్ ఇప్పుడంటే చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కొంచెం అడ్వర్టైజ్ చేసి అందరికి తెలుస్తున్నాయి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాస్ట్లీ ఆప్షన్స్ లేదు, ఇన్ఫాక్ట్ ఇది చాలా ఎకనామికల్. మన బొమ్మలన్నీ చూస్తే యూ కెన్ సీ ఫార్ మోర్ ఎకనామికల్ దాన్ అదర్ ఆప్షన్స్. ఇది కూడా ఇలా గిఫ్టింగ్స్ పామ్ లీఫ్, ఇది తమిళనాడు నుంచి పామ్ లీఫ్ బాస్కెట్స్. అది పామ్ ఈత ఆకులు డ్రై చేసి అది క్యూర్ చేసి అది అల్లి దానికి ఒక బాక్స్ తయారు చేసి మనం సో వేరియస్ ఒకేజన్స్ కి దీంట్లో గిఫ్ట్స్ వేసి ఇస్తున్నారు. దీంట్లో వాయనాలు ఏమైనా వేసి దీంట్లో వేసి ఇస్తున్నారు. అది ఒక మంచి ఐడియా అన్నమాట. సో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఈ ఈత ఆకులతో. ఇది ఒకటి చూపెడతాను వన్ సెకండ్. సో ఇది కూడా ఒక యాక్చువల్లీ ఒక ఫంక్షన్ కోసం మేము డిజైన్ చేసేది. ఇది మీరు ఓన్ గా చేస్తారా ఎట్లాగా? ఇది కూడా మనం వర్క్ షాప్స్ తో పాటు. సో దీని లోపల ఇది పెట్టి మళ్ళీ దీంట్లో టాయ్స్ పెట్టి ఇది యూ కెన్ సీ ఎంత వర్క్ ఉంది. అంటే ఏమైనా టాయ్స్ పెట్టినప్పుడు ఈ గడ్డి పెడితే అవి పగలకుండా ఉంటాయి అన్ని. ఓకే, అది దానికి ఐ కెన్ గివ్ యు స్మూత్ గా కూడా ఉంది, మెత్తగా ఉంది. అండ్ తర్వాత ఇది మనం ఈకో ఫ్రెండ్లీ ఎలా అవుతుందంటే తర్వాత ఇది వాడుకోవచ్చు, ఇది పారేయడం లేదు. యూ కెన్ కీప్ ఇట్ ఒక సాక్స్ బాక్స్ లేకపోతే ఏమైనా మన హ్యాంకర్చీఫ్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆర్టిజన్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఈకో ఫ్రెండ్లీ కూడా, ఈకో వేస్ట్ లేకుండా మీరు ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ ఫ్రీ లేకుండా అది అని. ఇప్పుడంతా ప్లాస్టిక్ నిషేధం మీదే మాట్లాడుతూ వస్తున్నారు. సో ఒకవేళ ప్లాస్టిక్ బ్యాన్ అయిపోతే ఏంటి నెక్స్ట్ ఆప్షన్ అంటే ఏకో బాస్కెట్. ఇదన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వేరియస్ ఆప్షన్స్ అలాంటివి ఉన్నాయి. ఇలాంటి బాక్సెస్ బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. మరి వీటి కలర్స్ అన్ని ఎట్లా చేస్తారు మ్యామ్? అది దే విల్ ట్రై మాక్సిమం నేచురల్ కలర్స్. సో మ్యామ్ అంటే మనకి ఇక్కడ వాటర్ పాట్స్ కూడా మనకి బాగా ఆకర్షణీయంగా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ గుజరాత్ నుంచి వస్తుంది. ఓకే, ఇది స్పెషల్ మట్టి అన్నమాట. స్పెషల్ మట్టి. ఈ కుండలు ఈ లోకల్ మట్టి కన్నా అది చాలా కూల్ ఉంటుంది. గుజరాత్ ఆర్ట్ కూడా ఉంది దీంట్లో. మీరు చూడండి ఎంత బాగుందో పెయింటింగ్. స్పెషల్ ఆర్ట్ అన్నమాట ఇది, కచ్ నుంచి. దీనికంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ట్యాప్ ఇచ్చారు కానీ అప్పుడు కుండల్లో నీళ్లు ఇట్లాగే తీసుకెళ్లేవారు. ఇది మోడర్న్ డేస్ కి మనకి ట్యాప్, మోడర్న్ డేస్ బట్టి ట్యాప్ వచ్చింది. కుండలో నీళ్ళు చాలా మంచిది వేసవకాలం ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే. ఇక ఇవి మనకు అన్ని ఆర్గానిక్ అన్ని ప్రొవిజన్స్ మనకి మిల్లెట్స్ నుంచి, ఫాక్స్టైల్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, బ్రౌన్ కోడో మిల్లెట్, ఇదన్నీ ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి వెయిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి మిల్లెట్స్ చాలా మంచిది, గివ్స్ యూ స్ట్రెంగ్త్, ప్రోటీన్ అండ్ హెల్త్. సో దానికి మిల్లెట్స్ ఉన్నాయి, ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఉన్నాయి. మళ్ళీ మీకు ఫార్మింగ్ ఉందని విన్నాను, అది ఏంటి ఫార్మింగ్ అనేది ఏంటి? వి హావ్ అ ఫార్మ్ అన్నమాట గుండ్లపోచనపల్లిలో. దాంట్లో న్యాచురల్లీ గ్రోన్ రైస్, మ్యాంగోస్ మనకి ఎవ్రీ సమ్మర్ మనకి అక్కడి నుంచి వస్తాయి. సో ఆర్ ఐడియా ఇస్ ఆర్గానిక్, పెస్టిసైడ్ ఫ్రీ, న్యాచురల్లీ గ్రోన్, మళ్ళీ ఎరువు అదన్నీ పెట్టి మనకి మంచి హెల్త్ గివింగ్ ఫుడ్ ఉండాలి, లేకపోతే ఈ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో దానికి వి హ్యావ్ ఆల్ దీస్ మిల్లెట్స్ అండ్ అదర్ థింగ్స్. మళ్ళీ ఫర్ యంగ్స్టర్స్ వాళ్ళకి టేస్టీగా ఉండాలి. సో వాళ్ళకి ఈ ఇన్స్టెంట్ నూడిల్స్, మనకి ఈవెన్ దోస మిక్స్, పాస్తా, మ్యూసిలీ, కానీ ఇదన్నీ చాలా హెల్తీగా, ఇది ఆర్గానిక్ గా, ఇది అన్ని మిల్లెట్ నూడిల్స్. మనం మ్యాగీ విన్నాం, అది హెల్త్ కి అంత బాగలేదు, కానీ ఇది మిల్లెట్ నూడిల్స్ అన్నమాట. చాలా హెల్తీగా బ్యాలెన్సెస్ యువర్ షుగర్
అండ్ హెల్ప్స్ యూ టు స్టే హెల్దీ అనమాట. సో అది ఉన్నాయి. మళ్ళీ అన్ని ప్రొవిజన్స్ దట్ యూ విల్ నీడ్. ఈ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఈ ప్రొవిజన్స్ వేరియస్ సోర్సెస్ ఉన్నాయి. ఇది మన స్టోర్ ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్, ఆర్గానిక్ సూపర్ మార్కెట్ లాగా. సో ఇక్కడ వేరియస్ సోర్సెస్ ఉన్నాయి మనకి. అక్కడ ఈ వేరియస్ సోర్సెస్ మనం పోహా, మనం ఇది లెంటిల్స్, శనగ, పీనట్స్, చన్నా దాల్ అన్ని మొత్తం మన కిచెన్ కి ఏమేం కావాలో మనకి జీరా, ఈ రాయి, ఆవాలు, మెంతులు, దాన్ని అక్కడి నుంచి మనం అన్ని ఆర్గానిక్ యూస్ చేయవచ్చు. రైతుల దగ్గర నుంచి మీరు తీసుకుంటారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఇవి కూడా మాట్లాడుకోవాలి. ఇవి ఏంటి? ఇది వెట్టివేర్ అన్నమాట. ఇది కొంచెం వెట్టివేర్. ఇది మంచి స్మెల్ ఇస్తుంది. మంచి స్మెల్. వెట్ ఉంటే మనం కొంచెం నీళ్లు జల్లితే దానికి మంచి స్మెల్ వస్తుంది. డివోషనల్ గా ఉంటుంది. అరోమా కూడా వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ టు హ్యావ్ ఎక్కడైనా ఇంట్లో హ్యాంగింగ్, లేకపోతే ఎవరికైనా ఇయ్యడం, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఏమైనా పెట్టి ఇయ్యడం, ఇదన్నీ చాలా బాగా ఆప్షన్స్ అనమాట. సో కసూరి మేతి ఇదన్నీ. మళ్ళీ మాకు మా లేబుల్లో వీ హ్యావ్ ఎక్సలెంట్ cow ghee, cow Bellona ghee that we get from a farm. Me farm in Bellona? Idi pakka farm lo we get, and we also get good, very good raw honey. సో ఇప్పుడు మనం బయట హనీ చూసుకుంటే పాకం లాగే ఉంటుంది. పాకం చాలా అడల్ట్రేషన్ ఉంటుంది, చాలా మిక్స్చర్స్ ఉంటుంది. అంటే ప్యూర్ హనీ కలర్ అనేది మనకి ఇలా బ్లాక్ కలర్ లో ఉంటుంది. అవును. మనం బయట చూసుకుంటే రెడ్డిష్ అట్లా వస్తుంది. ఇది ప్యూర్ హనీ అన్నమాట. అబ్సల్యూట్లీ ఫ్రమ్ ద ఫారెస్ట్ హనీ. ఇది అది మేము పెట్టుకుంటాం. వీ హ్యావ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఉంటాయి మనకి. రాయి చిప్పలు అని చెప్తారు అనుకుంటాను. స్టోన్ కుక్వేర్. దీంట్లో వండొచ్చు. దీంట్లో మన పప్పుచారు, మన పులుసులు, మన రసం, మన సాంబార్. కానీ ఇది మీరు చూడండి ఎంత హెవీగా ఉన్నదో. అంత వెయిట్ కూడా ఉంది. అంటే స్టోన్ కదా. ఇది ఏం స్టోన్ అంటారు? ఎక్కడి నుంచి? ఇది తమిళనాడు నుంచి. ఇది ట్రెడిషనల్ గా మా అమ్మమ్మ దగ్గర నుంచి అప్పుడు వచ్చేది. ఇప్పుడు మనం అది మర్చిపోయాం, మనం అసలు వాడట్లేదు. కానీ ఇది దీంట్లో కుక్ చేస్తే మనకు pH బ్యాలెన్స్ ఉంటుంది, న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా టేస్టీ ఉంటుంది దీంట్లో. సో వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ దోస్ ట్రెడిషన్స్ అన్నమాట. చూసి ఏంటో ఇది అనుకున్నాను, నాకు కూడా ఐడియా రాలేదు. ఇంకా ఇక్కడ తిరగళ్ళు ఉన్నాయి, రోళ్ళు ఉన్నాయి, కూర్చొని పోయారు కూడా చూడండి. ఇది ఇప్పుడు ముందు దీంట్లో మనం పచ్చడిలు చేయడం చాలా సన్నికల్ అంటారు దీన్ని, సన్నికల్ అంటాం అన్నమాట. ఈ మధ్య అది మళ్ళీ దీంట్లో వచ్చే టేస్ట్ వేరెక్కడ చాలా బాగుంటుంది అని ఇది. కానీ ఎంత సైజ్ చూడండి, చిన్నగా ఉన్నది. ఇది మనం కౌంటర్ టాప్ లో కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. మనకు కావాల్సింది ఇప్పుడు అందరూ చిన్న ఫ్యామిలీస్ కావాల్సిన పచ్చడి చిన్నగా అట్లా దంచి నూరుకుంటే వచ్చేస్తుంది. అంటే గసగసాలు, ధనియాలు ఇట్లాంటి మసాలా పౌడర్స్ మనం మిక్సీలో వేస్తాం, కానీ దీని మీద నూరు వేస్తే ఆ కర్రీ అనేది టేస్ట్ కూడా సూపర్ గా మారిపోతుంది అనమాట. ఓకే, మంచి ఉన్నాయి మేడం. అయితే ఇవన్నీ సేకరించడం ఒక ఉమెన్ గా, మీరు ఈ బిజినెస్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? అది బిగ్గెస్ట్ ఒక బిజినెస్ కి సర్వైవ్ కావాలంటే బిగ్గెస్ట్ ఇది మనకి కస్టమర్స్ వస్తూ ఉండాలా, మనకి సేల్ ఉంటూ ఉండాలా, ఎంకరేజ్మెంట్. అది దాని మనకి ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వాలా. అది మళ్ళీ అది ఒక సైడ్. ఇంకొక సైడ్ మనం కరెక్ట్ సోర్స్, మంచి సోర్స్తో పాటు మనం మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తూ, ఇప్పుడు ఫార్మ్స్కి వెళ్తే క్వాలిటీ మెయింటైన్ చేయాలా. ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ వస్తారు. సో ఇదన్నీ మనకి మైండ్లో పెట్టుకొని అది కరెక్ట్గా మనం వర్క్ చేయాలి, దాంట్లో చేయాలి. అట్లాగే దీంతో పాటు మీరు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి. అవి ఎట్లా మీరు వాళ్ళతో టైఅప్ అయ్యారు?
మాకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మాకు మన ఇది ఉంది వెబ్సైట్ ఉంది ecobasketindia.com. ఓకే. అక్కడ నుంచి మేము ఎంకరేజ్ చేస్తున్నాం మనం డైరెక్ట్ గా మన వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయడం. అది మేము అది ఐ రియలీ లైక్ అక్కడ నుంచి. నేను ఫ్రాంక్ గా చెప్పనా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇదన్నీ చేసుకుంటే వాళ్ళ చార్జెస్ మనకి ఎక్కువ అయిపోతున్నాయి. అది మళ్ళీ అది వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ecobasketindia.com మన వెబ్సైట్ ఉంది, దాంట్లో ఆర్డర్ చేస్తే మేము ప్రాంప్ట్ గా మేము అది ఇది కొరియర్ చేసేస్తున్నాను, వాళ్ళకి అంతవరకు అందుతుంది. అంటే మేడం మీరు టీచింగ్ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చారు, ఎప్పుడైనా అరే అనవసరంగా ఆ ఫీల్డ్ వదిలేసానని ఫీల్ అయ్యారా? ఫస్ట్ ఫ్యూ మంత్స్ నేను చాలా అనుకున్నాను, అలా సఫర్ అయ్యారు. అవును, చాలా అనుకున్నాను. కానీ ఈ ఫీల్డ్ కాన్స్టెంట్లీ చేంజింగ్, మనకి కాన్స్టెంట్లీ మంచి ప్రోడక్ట్స్, ఇప్పుడు రాజస్థాన్ నుంచి దియాస్, సెరామిక్ దియాస్ తేయడం, దియాస్ సెరామిక్ దియాస్. సో ఇలా వేరే వేరే ప్రోడక్ట్స్ మనకి తీసుకురావడం, దాంట్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది. దాంట్లో యాక్చువల్లీ ఇండియా మొత్తం ఎంతో క్రాఫ్ట్స్మెన్షిప్ ఉన్నాయి, అదన్నీ కూడా తెలుసుకోవడం. ఒరిస్సాలో చాలా బాగా ఇది ఉన్నాయి. నాకు ఒక ఆర్టిస్ట్ కలిసారు, నేను ఇవి కూడా ఎక్కువ సో ఇది ఇంట్రెస్టింగ్ గా వేరే వేరే ఆర్టిస్ట్ కలవడం. ఇప్పుడు ఇది సారీ చూస్తే ఇది బోయితో బందానా అని ఒక డిపిక్షన్ అన్నమాట. ఇది యాక్చువల్లీ కార్తిక్ పూర్ణిమ అన్నమాట, కార్తిక్ పౌర్ణమికి. ఇప్పుడు ఒరిస్సాలో చాలా సీ దగ్గర ఒరిస్సా చాలా ట్రేడ్ ఉండే, సో అది వాళ్ళ కార్తిక్ పూర్ణిమకి కృష్ణ లీలా అన్నమాట. వాళ్ళు అది మొత్తం థీమ్ ని మొత్తం ఈ సారీ పళ్ళులో తీసుకొచ్చారు, కృష్ణ రాధా వాళ్ళ సఖీలు. ఇది మళ్ళీ ఈ సారీ చూస్తే దీంట్లో ఎంత డీటెయిల్స్, ఎంత బ్యూటిఫుల్ గా పెయింట్ చేశారో. ఇలాంటి ఆర్టిస్ట్ ని ప్రమోట్ చేయడం, ఒక్కొక్క డాల్ మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా దానికి పెయింట్ చేయడం ఈ సారీలో చాలా బాగుంది. కలర్లు కూడా సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో నాకు మీరు అడిగారు, ఆ టీచింగ్ లైన్ వదలడం కొంచెం కష్టమే, కానీ ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ కలవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది ఒక దగ్గర ఆగిపోతుంది. ఇట్లాంటిది ఏంటంటే మనకు ప్రపంచం అంతా తెలియజేస్తుంది. అంటే ఇంకా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచి మీరు సేకరిస్తుంటారు? అదే ఇప్పుడు మెయిన్ తెలంగాణ, ఆంధ్ర అదన్నీ చేస్తున్నాను, కొంచెం తమిళనాడు అది పామ్ లీఫ్ అని, మళ్ళీ నార్త్ జైపూర్ నుంచి చాలా, ఇది ఒడిస్సా నుంచి. ఇది ఒడిస్సా. ఓకే మ్యామ్. ఈ పౌచెస్, ఈ లేడీస్ పౌచెస్ పర్సెస్ ఇది గుజరాత్ నుంచి గుజరాత్. సో ఇది మీద మష్రూ సిల్క్ ఉన్నది, లోపల కాటన్ ఉన్నది. ఇది కూడా మనకి గిఫ్టింగ్ కి కూడా మంచిగా ఉన్నది, మంచి మంచి కలర్స్ అని ఈ ఆప్షన్స్ చూడండి. చాలా బాగుంది. అబ్బో లోపల చాలా స్పేస్ ఉంది మనకి పెట్టుకోవడానికి. అంటే ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి చాలా బాగుంది. ఇదిగోండి మనీ పెట్టుకోవడానికి స్పెషల్ గా ఇచ్చారు, ఇక్కడ జిప్ తో కలిపి ఇచ్చారు, 2 జిప్లు వచ్చినాయి. ఇవి గుజరాత్. మష్రూ సిల్క్ ఆర్డర్ చెప్తే వాళ్ళు మనకి పంపిస్తారు. అవును అవును, గుజరాత్ నుంచి. ఇది కూడా చూడండి, వి ఆల్సో హ్యావ్ ఇప్పుడు మన యంగ్స్టర్స్ కి పౌచెస్, పిల్లలకు కూడా బాగుంటాయి చాలా. ఒక సెల్ ఫోన్ పౌచ్, ఇక్కడ మనకి బయటికి వెళ్ళాలా అంటే ఒక సెల్ ఫోన్, ఒక కొంచెం హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని సెల్ ఫోన్, కొంచెం మన వాలెట్ పర్స్ చిన్నగా ఏమైనా పెట్టుకొని. ఇది గుజరాత్ వర్కర్స్. చాలా బాగుంది. సో మొత్తానికి అయితే మేము వచ్చిన టయానికి మీరు ఉండడం మాకు అదృష్టం అనమాట. అయితే ఒక ఉమెన్ పవర్ అనేది ఎప్పుడు
మనం చూపిస్తూనే ఉంటాము. మరి ఇంత స్టోర్ని ఇంకా మీరు ఏమైనా పెద్దగా చేద్దాం అనుకుంటున్నారా? ఎట్లా ఆలోచన, ఇంకా దీని గ్రోత్ కోసం ఏం ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర? గ్రేస్ ఆఫ్ గాడ్ ఉంటే ఏదైనా పాసిబుల్. గ్రేస్ ఆఫ్ గాడ్, మళ్ళీ కస్టమర్స్ వాళ్ళ సపోర్ట్ చేస్తే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఇండియాలో ఉన్నే ఆర్టిజన్స్ కి మనం ఎంత మనం హెల్ప్ చేయవచ్చో అంత మనం హెల్ప్ చేస్తాం. అంటే ఈ 10 years లో మీరు చూసిన మార్పులు ఏంటి? పెట్టినప్పుడు ఎట్లాంటివి ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి ఈ బిజినెస్? అదే నాకు ఇప్పుడు ఇంకా మందిరు హ్యాండీక్రాఫ్ట్స్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ ఫ్రీ గిఫ్టింగ్ ఆప్షన్స్ సేల్స్ అనేవి పెరిగాయి. అవును, అది ఈకో ఫ్రెండ్లీ. మళ్ళీ మన ట్రెడిషన్ లో అన్ని కలర్ఫుల్ గా బ్యూటీ ఉంటుంది, కలర్ ఉంటుంది, మళ్ళీ ఆల్సో న్యాచురల్ ఇది ఉంటుంది. సో అది చూసి ఇంకా మందిరు కొంచెం అట్రాక్ట్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇంకా మీరు చాలా మంచి మంచి బ్రాంచెస్ పెట్టాలి, ముందుకి వెళ్తూ ఉండాలి. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ, మీ అమూల్యమైన టైం మాకు వెచ్చించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మనకేంటంటే లక్కీగా మనతో పాటు ఈ ఫౌండర్ ఎవరైతే ఎకో బాస్కెట్ ఫౌండర్ శోభన శ్రీనివాసన్ గారు ఉన్నారో వారు మనకి లక్కీగా దొరికారు. చూసారా, ఆవిడతోనే చెప్పించాము మొత్తం కూడా, ఇక్కడ ఏంటి, ఏ వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, చాలా బాగా చెప్పారు మేము. మరి ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.